నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈరోజు స్టూడియోలో అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ అమరావతి ప్రసాద్ గారు. సో వారిని అడిగి అంటే అమరావతి రాజధాని గురించి చాలా మందికి అసలు అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఈ రోజుతోని ఈ ఇంటర్వ్యూతోనైతే ఆ సందేహాలకి తెర పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం మనకున్న సందేహాలను అయితే తీర్చుకుందాం. సో నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే నాకున్న డౌట్ ఏంటంటే 9 నేపథ్య నగరాలు, అసలు ఈ 9 నేపథ్య నగరాలు అంటే ఏంటి సార్? అంటే చాలా వరకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే అర్థం కావట్లేదు. అప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనం వింటున్నాం 9 నేపథ్య నగరాలు, 9 నేపథ్య నగరాలు అంటే అసలు మీరు చెప్తున్నారు, కానీ చాలా వరకు అయితే తెలియదు. ఎవరు కొంతమందికి మాత్రమే దానిపైన అవగాహన ఉంది. సో మాలాంటి వాళ్ళకి అవగాహన రావాలని చెప్పేసి నేనైతే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీరు చెప్తే మాలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓకే అమ్మ. యాక్చువల్గా ఈ అమరావతి డిజైన్ చేసేటప్పుడు ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి, అంటే మనం మామూలుగా ఏంటి హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇవన్నీ కూడా నగరాలు ఎలాగుంటుందంటే ముందు ప్రజలు వచ్చేసి డెవలప్ అయిన తర్వాత రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రజలు వచ్చేసి ముందు వాళ్ళే సెటిల్ అవుతారు, అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక్కి వస్తుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూసినా ఏ నగరం చూసినా మన ఇండియాలో, సో ముందు అంతా డెవలప్ ప్లాన్ ప్రకారం మనం డెవలప్ చేసిన తర్వాత ప్రజలు రావటం అనేది ఇన్ జనరల్గా ఎక్కడ జరగల, ఎస్పెషల్లీ ఇండియాలో. ఓకేనా? సో దీనికి ముందే మనం దేనికంటే ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే చాలామంది వేల మంది రైతులు అలా ఇచ్చేసారు, ల్యాండ్ ఇచ్చేసారు. ల్యాండ్ ప్రాబ్లం లేదు. ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ చాలా చక్కగా ప్రపంచంలోనే అంటే చాలా గ్రేట్ అనమాట, అది అచీవ్మెంట్ అనమాట. అంత ల్యాండ్ అనేది ఎల్పిఎస్లో ఇవ్వటం అనేది, సో వాళ్ళ త్యాగ ఫలితంగా అంత ల్యాండ్ ఇచ్చారు రాజధాని రైతులు. సో ఇప్పుడు మాకేంటంటే దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అంత మంచి ల్యాండ్ బ్యాంక్ని. సో ప్రపంచంలోనే ఐదో మేటి నగరాలుగా ఉండాలంటే 9 నేపథ్య నగరాలు అంటే థీమ్ సిటీస్ కింద మొత్తం సిటీని కన్వర్ట్ అంటే చేసామన్నమాట, విభజించాం. యాక్చువల్గా విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్తే మీరు అంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా, అంటే ప్రజలకి అందరికీ అర్థమవుతుంది. కొత్తపేట వెళ్ళారనుకోండి, గుంటూరు కొత్తపేట స్ట్రీట్లో అంతా కూడా హాస్పిటల్స్ ఉంటాయి కదా, మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి కదా. అంటే ఫేమస్ హాస్పిటల్స్ అన్నీ ఆ స్ట్రీట్లోనే ఉంటాయి, ఆ ఏరియాలోనే ఉంటాయి. విజయవాడలో ఉంది, విజయవాడలో కూడా హాస్పిటల్ స్ట్రీట్ ఒకటి ఉంది తెలిస్తే. మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఆ ఏరియాలోనే ఉన్నాయి. అంటే మీరు టెస్టింగ్లు కానీ అంటే క్లినికల్స్ కానీ మొత్తం పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఆ ఏరియాలో ఉంటాయి. అలా అని చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ ఇమీడియట్ జ్వరానికి తలనొప్పులకి వీటికి ఎక్కడికక్కడ చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి. స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ఫోకస్ చేస్తే అక్కడికి వెళ్ళారనుకో, ఎవరైతే రోగి ఉన్నాడో ఆ రోగికి అంటే ఎక్కడ ఎక్కువ తిరగకుండానే ఎంఆర్ఐ తీయాలని పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్తారు. క్లినిక్ ఇవన్నీ కూడా ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఆ క్లస్టర్స్ అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నారు, ఫైనాన్షియల్ సిటీ అన్నారు. అంటే మీకు అర్థమయ్యటానికి చెప్తున్నాను. ఫైనాన్షియల్ సిటీ అంటే అక్కడంతా కూడా వచ్చేసేసి మనకి మొత్తం ఉంటాయి కమర్షియల్ అంటే కార్పొరేట్ ఆఫీసెస్ అని కానీ ప్రపంచంలో ఉన్న వాణిజ్య అవన్నీ కూడా అక్కడ వచ్చి ఉంటాయి అన్నమాట అక్కడ. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అలహాబాద్ ఉంది. అలహాబాద్ కనుక మీరు వెళ్ళి చూస్తే అలహాబాద్లో దాదాపు కొన్ని వేల మంది న్యాయ నిపుణులంతా కూడా అక్కడ వాళ్ళ ఏరియాస్లో ఉంటారన్నమాట. అంటే హైకోర్టు కానీ అన్నీ, అంటే పాతకాలంలో ఆ ఏరియా కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడికి నేను అలహాబాద్ స్మార్ట్ సిటీ చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా అంటే అక్కడ జస్టిస్ సిటీ అనేది అక్కడ వాళ్ళు ఇలా. సో ఈ విధంగా ఏంటంటే సెక్రటేరియట్ ఇదని అలాగే టూరిజంకి సంబంధించిన వరకు అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను ఎగ్జాంపుల్స్ కింద చెప్పాను. ఈ విధంగా ఏంటంటే మనం 9 నగరాల గురించి దీనిలో అనుకున్నాం. ఫస్ట్ నగరం మనం చేస్తే ప్రభుత్వ నగరం. ప్రభుత్వ నగరం ఏంటంటే ఇది మనం అమరావతిని డెవలప్ చేస్తుంది ఏంటంటే యాక్చువల్గా ఇప్పటి వరకు మనము మధ్యంతర
మాత్రమే కట్టుకున్నాం. అంటే టెంపరీ కాదు, అది టెంపరీ అంటున్నారు కానీ అది మధ్యంతర సెక్రటేరియట్ ఇప్పుడు ఉన్నది. టెంపరీ అంటున్నారు, తప్పు. అది పర్మనెంట్ బిల్డింగ్సే ఇప్పుడున్న సెక్రటేరియట్, అసెంబ్లీ అవన్నీ కూడా. మనము అంటే చాలా పెద్ద ఎయిమ్తో వెళ్ళాం, సెక్రటేరియట్ కట్టుకోవాలని, మంచి అసెంబ్లీ కట్టుకోవాలని, ప్రపంచంలోనే అతి మంచి భవనాల్లో పెట్టాలని ఇంగ్లాండ్ వాళ్ళ డిజైన్ ఇవన్నీ తీసుకొని మొత్తం డిజైన్ చేయటం జరిగిందనమాట. అంత పెద్ద పెద్ద ఇవి మొత్తం ఆ కాంప్లెక్స్ అంతా కూడా, గవర్నమెంట్ కాంప్లెక్స్ అంతా కూడా డిజైన్ చేసి ఒక ఏరియా అనేది ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఒక 1100 హెక్టేర్లు భూమి ఆ ఏరియాలో మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ కాంప్లెక్స్, అసెంబ్లీస్ ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి అన్నమాట. ఇది మనము ప్రభుత్వ నగరం కింద చెప్పడం జరిగింది. అలాగే రెండోది ఏంటంటే జస్టిస్ సిటీ. జస్టిస్ సిటీ ఏంటంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో మనము ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని చెప్పి అనుకుంటున్నాం. సో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది మామూలుగా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లీగల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇలాంటి వాటిల్లో డిస్కషన్ చేస్తారు. అలాగే డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఇండియాలో కూడా అలాంటి సెంటర్ని మనము పెడదామని చెప్పి మన దగ్గర ఇటు హైకోర్టు ఉంటుంది. సో అండ్ ఫ్యూచర్లో మేబీ సుప్రీంకోర్టు బెంచ్ కూడా మన దగ్గరికి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఉంటే మన దగ్గరికి వస్తుంది అమరావతికే. సో అలాగే ఒక జస్టిస్ సిటీ అనేదాన్ని ఇది ఒక 1300 హెక్టేర్స్లో అలాట్ చేసేసి ఆ జస్టిస్ సిటీ అని చెప్పి హైకోర్టు, దానికి సంబంధించిన వ్యవస్థలు, అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్సు, అలాగే రకరకాల ప్రపంచంలో ఉన్నటువంటి అంటే అన్ని కంపెనీస్ కూడా మన అమరావతికి వచ్చి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లు కానీ అంటే ఆ విజన్తో ఇక్కడ తయారు చేయడం జరిగింది. అంటే సింగపూర్ వీటికన్నిటిని బీట్ చేస్తామన్నమాట. సో ప్రపంచంలో ఉన్న మేటి 5 సంస్థలు అంటే నగరాల్లో ఉండాలంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండాలి. అప్పుడే అమరావతికి అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు, వస్తారని చెప్పి. మిగతా ఇండియాలో ఎక్కడ కూడా పాసిబిలిటీ లేదు ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వటానికి, ఏ నగరంలో కూడా పాసిబిలిటీ లేదు. ఓన్లీ అమరావతిలోనే ఇలాంటి పాసిబిలిటీ ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఇలాగూ ఈ 9 నగరాలకు సంబంధించినవి అన్నీ ఎక్కడికక్కడ ప్లానింగ్ చేయటం అనేది జరిగింది. అది వచ్చేసి జస్టిస్ సిటీ కింద తీసుకున్నాం అనమాట. సో ఫైనాన్స్ సిటీ అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, చెప్పినప్పుడు మనం హైదరాబాద్లో ఫైనాన్స్ సిటీ, అలాగే ఫైనాన్స్ సిటీ అంటే సిబిడి ఏరియాలో మొత్తం కూడా ఒక 2000 హెక్టేర్స్ ప్రాంతంలో సిబిడి ఏరియా ఉంటుంది. అక్కడ అన్ని కమర్షియల్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా మన దగ్గర అమరావతిలో ఒక మెయిన్ సెంటర్ కింద పెట్టుకొని ఉండి ఇక్కడ కార్పొరేట్ దేనికంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనుకో, ఫెసిలిటీస్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్లో ఈ రోజున చాలా క్రైసిస్ ఉంది. క్రైసిస్ అంటే వాళ్ళకి ఎర్త్క్వేక్స్ రావటం మూలంగా కానీ, ల్యాండ్ అంతా కుచించుకుపోవటం మూలంగా కానీ, అలాంటి కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చైనాకి ఉన్న కంపెనీస్ అన్నీ కూడా దేనికంటే అక్కడ ఉన్న ప్రపంచంలో వాణిజ్యంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మూలంగా చైనాలో ఉన్న అమెరికా కానీ, యూరోప్ కానీ అన్ని సంస్థలు కూడా మన ఇండియా వైపుకి చూపిస్తున్నాయి అన్నమాట, వెళ్దామని చెప్పి. అక్కడ ఇవన్నీ కూడా కార్పొరేట్ ఇవన్నీ కూడా మన అమరావతికి రావడానికి అవకాశం ఉంటుంది. వీటిలన్నిటి దృష్టిలో పెట్టుకొని మనం ఫైనాన్స్ సిటీ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే టూరిజం, మనకి ఇక్కడ చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడినా మన ఆంధ్రప్రదేశ్లో టీటీడీ గురించి మాట్లాడతారు, అలాగే శ్రీశైలం గురించి మాట్లాడతారు, అలాగే అన్ని ఈ మొత్తం కృష్ణా రివర్ ఉంది, ఇవన్నీ కూడా దుర్గా టెంపుల్ ఉంది, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టూరిజం సిటీ కింద డెవలప్ చేయటం అయింది. అలాగే మీడియా సిటీ, ఈ మీడియా సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సిటీ అనమాట. స్టూడియోస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టూడియోస్ అన్నీ ఇక్కడ పెట్టుకోవటానికి మీడియా సిటీ అనేది ఒకటి. అతి ఇంపార్టెంట్ నాలెడ్జ్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ మనము ఈరోజు డెవలప్ అయ్యామంటే నాలెడ్జ్ మూలంగా. ఆంధ్రప్రదేశ్లో యువత చాలా చాలా ఎఫిషియెంట్ అమ్మ, ఐటీ రంగంలో కానీ అన్నిటిలో కూడా చాలా ఎఫిషియెంట్. వెళ్ళి అక్కడ
సొంత కంపెనీలు పెట్టి నిలబడగలం. సో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కంబైన్ స్టేట్లో చేసిన ఇది మనం చూసాం. సో అమరావతిలో కూడా నాలెడ్జ్ సిటీ అని పెట్టి నాలెడ్జ్ సిటీ డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది, హెల్త్ సిటీ, హెల్త్ టూరిజం అనేది ప్రమోట్ చేస్తూ హెల్త్ సిటీని సపరేట్గా ఒక 2600 హెక్టేర్లో హెల్త్ సిటీని అనేది ప్రమోట్ చేసాం. అంటే సేమ్ టైం ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇక్కడ స్మాల్ క్లినిక్స్ మొత్తం అమరావతి సిటీ అంతా ఉంటాయి ఎక్కడికక్కడ. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఒక మల్టీ సెక్టర్ దీనిలో మొత్తం ప్రపంచంలో ఉన్న హెల్త్ టూరిజం అంతా కూడా మనం అట్రాక్ట్ చేయాలని చెప్పి మన దగ్గర నిపుణులు ఉన్నారు కాబట్టి చాలా చీప్గా వైద్యం చేయాలని చెప్పి హెల్త్ ఇది సిటీని డెవలప్ చేయటం అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతవరకు మనం ఒలింపిక్స్ ఏమన్నా ఆర్గనైజ్ చేసామా? లేదు. ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయాలనే బుర్ర మనకేమైనా ఉందా? లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వై కాంట్ వై ఒలింపిక్స్ మనము తయారు చేద్దాం, మంచి స్టేడియంస్ తయారు చేద్దాం, మంచి ఫెసిలిటీస్ తయారు చేద్దాం అని చెప్పి ఇక్కడ 1679 హెక్టేర్లో మనం స్పోర్ట్స్ సిటీ అంటే ఒలింపిక్స్కి మనం రెడీగా ఉండాలని చెప్పి ఆయన అమరావతిలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా డిజైన్ చేయటం జరిగింది. ఇవన్నీ చేయటం మూలంగా మన కామన్ మ్యాన్కి ఏంది ఉపయోగం? ఇవన్నీ చేశారు, బాగానే ఉంది, ఏంటి ఉపయోగం? సరిగ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం డీటెయిల్గా. ఇవన్నీ చేయటం మూలంగా ఏమవుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్కే అమరావతి ఒక పవర్ హౌస్ కింద తయారవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఈ కాంపిటీషన్గా మనం టాప్లో ఉంటాం కాబట్టి అందరిని కూడా అట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వస్తే చాలా సేఫ్, సెక్యూర్డ్ అండ్ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఈ 9 నగరాల నేపథ్యం ఐ థింక్ ఇది ప్లానింగ్ అనమాట చేయటము. అలాగే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. రైట్ సార్. అసలు చాలా వివరంగా క్లుప్తంగా మీరు వివరించారు. చాలా మందికి అయితే అర్థం కాని వాళ్ళు ఈసారి ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 9 నేపథ్య నగరాల గురించి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.